మిల్లుని ఇంట్లోకి ఇస్తున్నావురా నువ్వు? అడుగుతున్నా బహిరంగ తెలంగాణలో నాయకులందరినీ అడుగుతున్నా. అమాయక ప్రజల్ని మోసం చేసి మేము పెన్షన్లు ఇయ్యము, రేషన్ కార్డులు ఇయ్యము, ఇందిరా మిల్లు ఆపేస్తాము. ఆపేసినారా? ఎవడు ఆపేస్తాడు? కళ్యాణ లక్ష్మి ఆపేసినారా? ఎవడన్నా బియ్యం ఆపేస్తారా? ప్రధానమంత్రి ఆవాస్ నిధులు ఎట్లా ఆపిస్తావు? కాబట్టి చౌకబారు గ్రామీణ ప్రాంత అమాయక ప్రజల్ని మోసం చేసి బెదిరించి కొద్దిగా గెలిచినట్టు. అంటే బెదిరింపులకు పాల్పడి గెలిచిన గెలిపేది ప్రలోభం కాదు, ప్రలోభం. బట్ ఆ ప్రలోభాలు ఎందుకు బీజేపీ ఢీకొట్టలేకపోతుంది? ఇంత క్యాడర్ ఉంది. మీరు అన్నట్టుగా పార్లమెంట్ తీసుకొచ్చి మీ ఆఫీస్ దగ్గర పెరేడ్ నిర్వహించగలరా మీరు? ఏంటి? మీరు సగం సీట్లు గెలిచా అని చెప్తున్నారు కదా, అవును. బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి మీ ఆఫీస్ దగ్గర పెరేడ్ నిర్వహించగలరా? రేవంత్ రెడ్డి ఇంటికానే చేస్తాం. గాంధీ ప్రజాభవన్ మాది ప్రజాభవన్ ముంగానే పెడతాం. పేపర్లు మీడియా మాత్రం మీరు 100 కంటే No, no. మీరు మాత్రం సగం గెలిచామని చెప్తున్నారు. మీరు గెలిపించిన అభ్యర్థులతో ర్యాలీ మీరు 1000 మందిని గెలిచాం, 1500 మందిని గెలిచామని చెప్పగలరా? బ్రహ్మాండంగా కంపల్సరీ అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటి ముంగట, ప్రజాభవన్ ముంగట, సెక్రటరియట్ ముంగట కూడా ర్యాలీ తీస్తాం. ఏమన్నా చెప్పగలరా? పలానా రోజు చెప్పండి, మీరు చెప్పండి, ఆల్ మీడియా చెప్పండి, పర్మిషన్ తీసుకుంటాం, అప్లై చేస్తాం. రేపే డీజీపీకి లెటర్ అప్లై చేస్తాం. మీకు శివధర్ రెడ్డి గారికి ఇక్కడ నుంచి చెప్తున్నాను. బట్ డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చేయండి. సెక్రటరియట్ ముంగట కాషాయ బిడ్డలంతా చెప్పడం అయితే వస్తాం. ఆ రోజు మీరే డేట్ చెప్పండి. శివప్రసాద్ గారికి చెప్తున్నాం కదా, లెటర్ పంపిస్తాం రేపు. ఇది కాదండి రాజకీయం. ఇప్పుడు మీరు ఇలా కాదు, నేను అనేది ఏంటంటే గెలిచామని చెప్తున్నారు కాబట్టి అడుగుతాను. అవును, గెలిచాము, నేను చెప్తున్నాను. అదే చూపెట్టండి నేను అడుగుతున్నాను. మీరు అన్నదంటే నిజం ఉంది, అందుకని నేను ఇప్పుడు రేపే డీజీపీకి లెటర్ రాస్తాం. ఓకే, సో షో ఆఫ్ స్ట్రెంగ్త్కి సిద్ధమవుతోంది బీజేపీ. అవును.